ఇంకా బంగారు వెండి రాగి బెత్తములు మనుషులను జంతువులు జంతువులను మనుషులు గాని మారుస్తుంటా పకీరు వాని యొక్క కోట సింహద్వారం జయ మహంకాళి దుర్గాన్ని తెలుసుకుంటుంది క్యారేస్తుని కఠోరైతే మూసుకుంటుంది ఈ రహస్యం పకీరు వాని తప్ప పరులు ఎవ్వరికి తెలియదు ఇంకా ఆ పకీరు వాడు ఎటువంటి వాడు సర్వశక్తులు వశపరుచుకున్న పకీరు చిన్న బాబు చూసాబెట్టు ఇప్పుడు దాకా కూర్చోండి అది పట్టించుకోలేదు నేను ఇక్కడికి వస్తున్నాడు నాకు సైకి చేస్తాడు నువ్వెందుకు వేసుకున్నావు నువ్వు నేను పని చేయము ఇంకా తమ్ముడు కదా ఏం పేరు నీ పేరు చిన్న గిరేశా మీ నాన్నగారి పేరు శివంత్ గారి కొడుకు గిరేశ్ అమ్మా అక్కడ కూర్చోండు అక్కడ కూర్చోండు పావు గంట ఆగదంతే మొదలెట్టాడు నాకు చూద్దాం నాకు చూస్తాను నీకు చూస్తాను ఆర్కేం డౌట్ వచ్చింది అక్కడ సర్వగా చూస్తాను నేను పట్టించుకోలేదండి ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చి అంటే కలిసి సరిగా కనిపించలేదు నిన్ను అడగమంటాను ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేసానికి మనం ఎవరు త్వరగా చెప్పడానికి వచ్చాము వాళ్ళు చూస్తే చెందుకున్నాడు ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు నేను సమాధానం చెప్తాను చెప్పాడు నీకు ఆ డౌట్ ఏమి కాదు అని అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళి అడగమా అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యది నేను కొట్టాననుకో ఆ సంబాన్ని జాబ్ అయిపో ఏటా అసలుగా అక్కడ మాట్లాడు వచ్చి అయితే కలిసి సరిగా కనిపించలేదు వచ్చాడు నేనెందుకు కసుతున్నాడు ఏం చేస్తున్నాడు నిన్ను అడగమంటాను ఏంటన్నారో ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేసానికి మనం ఎవరు త్వరగా చెప్పడానికి వచ్చాము వాళ్ళు చూస్తే చెందుకున్నాడు ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు నేను సమాధానం చెప్తాను చెప్పాడు నీకు ఆ డౌట్ ఏమి కాదు అని అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళి అడగమా అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు
అన్నయ్యవి నేను వదిలి కొట్టాననుకో ఆ స్తంభాన్ని జాబ్ అయిపోతుంది ఏటా అసలు మాట్లాడు ఆటోలో వచ్చావా ఆటోలోనే వచ్చాం మన దగ్గర కూర్చున్నాం ఆటోలో పక్క పక్కనే కూర్చున్నాం అప్పుడు చూసాడు గిరేసి చూసారా గిరీష్ అది మొదలైంది అనుమానం ఓ అనుమానం మొదలైందండి మనం రమ్మపేటకి వెళ్ళామా వెళ్ళాం టిఫిన్ చేసామా మన ఇద్దరు అక్కడ కూర్చున్నాం పక్కనే కూర్చోండి అప్పుడు చూసేదట అది వరకు కొంచెం పెరిగింది అనుమానం పెరిగింది పెరిగింది మన వాళ్ళ మేడ మీద కూర్చొచ్చారా ఇచ్చారు మొత్తం చేసుకుంటావా మేకప్ మనిద్దరం కాదా మొత్తం 5 చేసుకున్నాం మన ఇద్దరు ఎక్కడ కూర్చున్నాం మనిద్దరం అప్పుడు చూసాడట అప్పుడు చూసారు అది మరి కొంచెం పెరిగింది అబ్బో ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ పక్క పక్కనే ఉన్నాం ఇప్పుడు చూసినాడు చూస్తే ఫుల్ వచ్చేసి ఓహో ఇదండి సంగతి ఇలా పక్క పక్కనే ఉన్నాడు చూసి వాడికి ఏదో అనుమానం వచ్చి సుట్టుకుని వదిలేసాడు అంతే కదా పాపం చిన్న కూడా కదా తెలిసి తెలియక అన్నాడు ఎద్దులా ఉన్నావు నీకు గుర్తులేదా చెందట్లేదా పశువులా అట్టగా చూడకపోతులా ఐడియా ఇది సీవెట్లాగి అడగని బాగా నీకే నవ్వుతున్నారా సరే ఉండు ఎలాగ మనకి చీవట్లు కడతాను అదే మొత్తం అడిగేస్తాను ఇంకేం అడగలేదండి ఉండిపోయింది ఏంటది మా డౌట్ ఏం కాదు నీ కాక పెళ్లి అయింది అడగమంటున్నాడు నా పెళ్లి సంగతి గిరీష్ నీ పెళ్లి అవ్వకపోతే చేసుకుంటుంది ఏమే అంటే అందుకేనా నీకు మధ్య స్థితి ఉందా లేదురా చిన్న పిల్లలు అలాగ అనకూడదు అందకపోయినా పర్వాలేదు కుర్చీ ఎక్కడ పెట్టేస్తాడు ఏంటి ముద్దు కుర్చీ ఎక్కడనే పెట్టేస్తారు ఆయన వాడికి అంత శ్రమ అక్కర్లేదు కుర్చీ వేసుకోక్కర్లేదు నిచ్చెన కూడా వేసుకోక్కర్లేదు నాకు పెళ్లి అయిపోయింది ఆ విషయం చెప్పు గిరీశం పెళ్లి అయిపోయింది అట్లా సర్లే ఈసారికి ఇలా కానిద్దాం వచ్చే సంవత్సరం ఆ వినాయకుడి దయ వల్ల ఆ పసరతని దయ వల్ల మన గ్రామం పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యం చక్కగా ఉంటే మరలా మన గ్రామ పెద్దలను కానీ ఈ గ్రామం రప్పిస్తే గిరీష్ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను రా మళ్ళీ గాని ఈ గ్రామస్తులందరూ మన గ్రూప్ వాళ్ళని ఇక్కడ తెలిస్తే నువ్వేం చేస్తా పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను ఆ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తే అప్పుడు మన కూడా చేసుకున్నాం ఏంటి నేను మీతో కలిసి చేసుకుంటారా ఆడు ఉంచుకోవడం నేను దంచుకోవడం సరే నీకు పెళ్లి అయిపోయింది పిల్లలంత మంది పిల్లలు లేదా ఆయన చేయట్లేదు అది కదమ్మా మరి సంతానం లేకపోతే ఏ హాస్పిటల్ కదా పూజలు పురస్కారం చేస్తూ ఉంటారు కదా ఓహో అదే అలాగే చేయకుండా ఉంటామా ఆయన చేస్తున్నారు నేను చేస్తున్నాను ఇద్దరు కలిసి చేస్తున్నాం చేసుకుంటాను పూజలు మరి పూజలు ఇద్దరు కలిసి చేయాలి అయితే తగిలేసింది అయితే ఏం తగిలేసింది దోషం ఏం దోషం కప్పదోషం ఒరే నాయన నీకు కొన్ని విషయాలు తెలియదు అనుకుంటా ఎవరికైనా సంతానం కలగలేదు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పాపం వాళ్ళకి నాగదోషం కలిగిందేమో అందుకే వాళ్ళకి సంతానం కలగలేదు అంటుంటారు కప్పదోషం అంటున్నావు ఈ కప్పలో కొన్ని జాతానికి కప్పలు ఉన్నాయి కప్పలో జాతానికి కప్ప ఏం జాతులు చిన్న కప్ప పెద్ద కప్ప పొట్టు కప్ప పొడుగు కప్ప పౌడు కప్ప బాపల కప్ప దేవత కప్పని కప్పలు ఉన్నాయి ఇన్ని రకాల కప్పలు ఉన్నాయా నువ్వు కప్పలకి గురువాట నీకు తెలీదా తెలీదురా నేను కప్పల గురువుని ఇది పప్పల గురువు కప్పల ఏ కప్పలు కాలుతో తొక్కినా పర్వాలేదు కానీ ఇబ్బంది లేదు కానీ ఇందులో దేవతా కప్ప ఒకటి ఉంది దాని కానీ పొరపాటు కాలుతో తొక్కే వరకు అది అంతా చెప్పిస్తుంది ఏమని సంతానం కలపకుండా పోవాలి అని అమ్మో అలాంటి కప్పులు నేను ఎప్పుడో తొక్కేసే ఉంటాను అందుకని చెప్పాను అదే నేను చెప్పించోట మరి ఆ శాపం పోవాలి అంటే నేనేం చేయాలి అది అది ఏమనుకుంటున్నాడు కానీ అసలు ఏమనుకుంటున్నాడండి ఏ ఊహించుకుంటున్నారా నువ్వు నేను మాట్లాడితే అసలు వింటావా చెప్పు కప్ప దోషం అనేది ఒకటి ఉందన్న సంగతి మాకు తెలియదు అది నువ్వే చెప్తావు కాబట్టి దాని నివారణ కూడా నీకే తెలుసుంటాను అదే అడుగుతున్నా చెప్పు నా దగ్గర ఉంది ఒకటి ఏంటి
ఆ కప్పదోషం పోగొట్టే మంత్రం. కప్పదోషాన్ని పోగొట్టే మంత్రం నీ దగ్గర ఉంది. లక్ష్మి అదొకసారి ఇట్టానా చెప్పానా? దోషం పోతే పిల్ల పుట్టేస్తారు. మరి చెప్పరా? నా ఊరికి చెప్పేస్తారు. చెప్పరా? ఊరికే చెప్పవా? పిల్ల కలిసి కానీ ఊరికే చెప్పొద్దు. నువ్వు ఊరికే చెప్పరా నేను చెప్పించుకోను కానీ నీకెంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. డబ్బులు ఇస్తాను. ఎంత ఇస్తాను? నీకెంత కావాలంటే అంత. నీకు ఇష్టమే. ఈ రోజు నీకు అవకాశం కుదిరింది. నీకు మంచి ఛాన్స్ వచ్చింది. నువ్వు అవకాశం వదులుకో. రాత్రే పోయింది. సరేనా? నీకు మంచి అవకాశం వచ్చింది. అవకాశం నీది. అవకాశం నీది. అవసరం నాది. ఎంత కావాలో అడిగి ఇచ్చేస్తాను. మరి నువ్వు ఛాన్స్ తర్వాత నువ్వు ముందే చూసి సరే నీకు ఇష్టం. చెప్పించు. నీకు నేను ఛాన్స్ ఇచ్చారా? ఆడవాడు ఫస్ట్ నీ మాటని కాదన్నా. నిజంగా నా మాట కాదు. కాదని ఎంత ఒట్టు ఇప్పుడు నీ మాట నీకు నిజమేనా? నిజమే. నా మాట కాదన్నా 116 ఇస్తా. అంతిస్తావా? అంతిస్తావా? 116 ఎక్కడ రాసినావా? ఎక్కడ రాశాను? బీరువాలో ఉన్నాయి. కష్టపడి పిల్లలు ముట్టింది 100 రూపాయలకి అర్థం ఇస్తుందట. నువ్వు పుట్టింది మంత్రం సపోర్ట్ ఏంటి? మంత్రం చెప్పడమే కదా. నువ్వు డబ్బులు ఇచ్చిన కాదు కానీ సింపుల్గా పని చేయొచ్చు. ఏంటో ఒక కోట ముందు నలగోటు పెట్ట కొట్టుకొని రాత్రి 1 గంట మా ఇంటికి వచ్చి రాత్రి 1 గంటకి ఆ మంత్రం అప్పుడే పని చేస్తుంది. అబ్బో అంత అర్ధరాత్రి నేను మీ ఇంటికి రావాలి. ఆ మంత్రం చెప్పినప్పుడు ఇరుగు పొరుగు ఉండకూడదు. సైలెంట్ ఉండాలి. మనతోనే ఉండాలి. అప్పుడు ఆ కొడుకులు 10 వేలు రూమ్ లో ఎవ్వరు ఉండకూడదు. నా మంత్రానికి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లోకి వెళ్తావా? రూమ్ ఉందండి. మంత్రానికి రూమ్ ఉంది. ఆ రూమ్ లోకి పోవాలి. ఇద్దరమే నేను మంత్రం చెప్తుంటారా? నువ్వు రూమ్ కొడుకున్నా. నేను కొట్టాలా? ఎలా కొట్టాలా? లక్ష్మి ఆ మంత్రం చాలా జాగ్రత్త చెప్తాను. నా మంత్రానికి నీ కరెక్ట్ చెప్తావా? అప్పుడే మాత్రం పని చేస్తుంది. అయితే నేను అంతే జాగ్రత్తగా ఊకొట్టాలా? మరి తర్వాత ఏదైనా తేడా వస్తే మళ్ళీ మంత్రం పట్టించలేదు అంట. అది ఎలా ఊకొట్టాలో నువ్వు ఒకసారి ముందు చెప్తే తర్వాత కరెక్ట్ ఊకొడతావా? చెప్తా. నేను మంత్రం చెప్తుంటే నువ్వు అలాగే అవునవును ఈ మంత్రానికి ఆ ఊపొడితే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. మ్యాచింగ్ నాకు సెట్ అయ్యలేదు కానీ నాకు తోచినట్టు నువ్వు కొట్టాను. ఓ పని చెయ్యి. నువ్వు ఆ మంత్రం ఏదో ఇప్పుడు చెప్పు. అర్ధరాత్రి 1 గంట నీ దగ్గర కాదు. ఇప్పుడే ఇక్కడ చెప్పు. అది నేను జాగ్రత్తగా ఆలకించి మా ఇంటికి వెళ్ళి మా ఆయన నేను పట్టిస్తారా? బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు ఆ మంత్రం చెప్పాలంటే ఇప్పుడు పూస్తామా కొనుక్కోవాలి. ఏం పూస్తామని? దోశ పసుపుకుండా పప్పు బెల్లం పళ్ళు కాయలు ఒక 1 కేజీ గోధుమ పిండి ఒక వాసన పుల్ల అదే పుల్ల ఎవరు ముట్టించే వాసన వస్తుందా? దాని అగరబత్తి అంటారు. అది ఒక పుల్ల కాదు, 4-5 ఉండాలి. మనకన్నా అక్కర్లేదు. మన మంత్రం ఒకటి చాలు. ఒక పుల్ల అది ఎవరు ముట్టించే వరకు అదరా కింద కాలుతుంటే నీకు ఇలా ముందుకు వచ్చారు. ఇవన్నీ పట్టుకొని నీరాత్రికి వెళ్ళాలి. నీరాత్రి ఏమంటే నుయ్య గాని బోరింగ్ గాని కుళాయి గాని చెరువు గాని ఏదో కప్పలెక్కి అక్కడ తిరుగుతాయి. కాబట్టి ముందుగా నీరాత్రికి వెళ్ళి ముందుగా నేల శుద్ధి చేయాలి. ముగ్గులు పెట్టాలి. ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గు మీద వేసుకోవాలా? ఆకు అయాకే విస్త్రాక పాయాకు ఇయ్యాకంటే నేను తమలపాకు అనుకున్నాను. ఏమాకు? తమలపాకు. అది ఎంత వస్తుంది? ఎక్కడ తెస్తావా తమలపాకు? ఎక్కువ తమలపాకు కాదా? విస్త్రా చేసి ఆ ఆకు మీద ఈ పసుపు ఉంది దాన్ని బాగా పిసుకాలి. అదే బొడ్డు పిండ మైదాపిండ పిసకడానికి అదే పసుపు గుండ నీళ్ళు వేసేలా కలిపితే మొత్తం అయిపోతుంది. బాగా కలిపి దాన్ని బొమ్మ చేయాలి. ఏం బొమ్మ? కప్ప బొమ్మ. ఒరే దరిద్రుడా, పసుపు పొద్దుతో ఎవరైనా విఘ్నేశ్వరుడు బొమ్మ చేస్తా. నువ్వే కప్ప బొమ్మ చేయమా? తైలం చేయదోసం కప్పలా బొమ్మ చెయ్యాలా? బొమ్మ చేసి బొమ్మ కొట్టి పెట్టాలా? బొమ్మ కొట్టి పెట్టి ఆకు మీద పెట్టాలి. ఈ పళ్ళు కాయలు పక్కన పెట్టి ఈ 1/2 కేజీ గోధుమ పిండి ఉందా దాన్ని పప్పు చెయ్యాలి. కప్పకి పప్పు ఇష్టం. కప్పకి పప్పు ఇష్టం. ఈ పప్పు పట్టుకెళ్ళి కప్పు ముందు పెట్టి ఇప్పుడు కప్పకి పప్పుకి దాడి పెట్టాలి. నేను పెడతాను అలా పెట్టాను. వేసేసాడు బాగా వేసేసాడు.
అలాగే నడబెట్టి వరకు పప్పు పాప పప్పు సూపర్ సీకెత్తుంది. అయితే వినయంగా మనసు పూర్తిగా వద్దన్న ఊరుకోరు వేరు చలక గుర్తుల్లో పుట్టుకు ఇప్పుడు మంత్రం చెప్తాను అలా చెప్పు. కప్పమ్మ 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 కప్పమ్మని అక్కడ చూపించావు. అవును మళ్ళీ ఎక్కడ పెడుతున్నావు. ఇప్పుడు నేను అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలి? పని చెయ్యి. చాలా కష్టంగా ఉంటుంది. కష్టం అనడం కాదు, నువ్వు క్లారిటీగా చెప్పు నాకు. సింపుల్ పని చెప్పు. నువ్వు కప్పు దాన పెట్టు. నువ్వు కప్పు దాన పెట్టు. ఇక్కడ పప్పు దాన కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. ఇదిగో ఇదిగో పప్పమ్మ. కాదు ఆకలి లేదు పప్ప పప్ప అన్న అనుకోండి అన్నారా? అయ్యో రామ అనాలా వద్దా సరే కాల్చే అందుకే లేట్ అయిపోయింది. అందుకే లేట్ అయింది. అయితే లేట్ చేయకూడదు. వెంటనే ఒకసారి చెప్పు. కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. ఇదిగో ఇదిగో పప్పమ్మ. ఎంచేపటి పప్ప కనుక బయట కొట్టాడు. మీ ఇద్దరు మీ ఆవిడ పప్ప చేసి అట్లేదు ఇక్కడ కొట్టపడి ఏం చేస్తారు? కిందకెళ్తే ఏమవుతుంది? 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 నా పిల్లడికి బడి ఎడుతుంది. పక్కెళ్ళు మా చల్లని రమ్మన్నా మంచి పాట. అదే మూమెంట్ పాడు మూమెంట్ ఇది పాడు చూపిస్తాను పాడు.
రమేష్ రమేష్ బాబా రమేష్ బాబా పాపం నిన్న ఇచ్చాడు ఈ రోజు ఇచ్చాడు ఆయన వదిలేస్తే ఎలా అండి నిన్న ఇచ్చాడు నిన్న ఇచ్చాడు ఏంటా అవునా ఆయన మనకి ఏమి ఇచ్చాడు నా ఒక్కదానికి ఏమి ఇవ్వలేదు మనందరూ కలిపి ఇచ్చాడు ఏమి ఇచ్చాడా ఆయన ఇల్లు ఇచ్చాడు మనం మేకప్ చేసుకోవడానికి ఉండడానికి కదా మరి ఇంక చేసిన ఆయన వదిలి వచ్చా తగులుతుంది వేరే తగలదు అయితే మరి అలాంటి ఆయన వదిలి వచ్చా వదిలిపడు కదా ధాన్యం తెచ్చినాను పెంచడాన్ని తెచ్చినాను రోడ్డు లేని ధాన్యం తెచ్చినాను తంటినాను కొచ్చినాను రోడ్డులోను పోసినాను రోగలకై చూసినాను పొగట్ట వచ్చినావు రారబావా రోడ్డుని పోటేసి రాత్రి తెచ్చినావు రారే మామా రోడ్డుని పోటేసి ధాన్యం తెచ్చినాను రోగలకై చూసినాను రాత్రి మలుపు పెట్టింది ఇప్పుడు కనకామలు ఎట్టింది కాల్చిట్టుగానే రాయగా ఇంకా తాగుడు మానలేదా తాగుడు మానలేదా ఇందుకు వయసు తీసుకుంటున్నారా ఇప్పుడు ఇంతకు అప్పటి వచ్చినాడా వచ్చాడు శాంపుల్ ఇచ్చినా చాలా లేదు ఏంటి అప్పాజీ గారు బాబు బాబా ఎందాడు చూడాడు పోటాడుతా జయా 200 మీరు ఇప్పించారు మందుకి తాతబాబు గారు మా ఎసరా మనం ఇప్పించినాడు ఇందాక ఎవరు కొంత కూర్చేద్దాం అనుకుంటున్నారు ఎవరి జీవితంలో కాల్చి నిప్పులు వేసేద్దాం అనుకుంటున్నారు అసలు వద్దని చెప్పానా నీకు ఊర్లోకి వచ్చినప్పుడు చెప్పాను ఏసరా గారు కక్కుర్తి కదా మందే అడుగుతుంది ఈ మధ్య ఆగుడికి ఎక్కువ బాగా చేయబడి చెప్పానా చేస్తామంటే దీన్ని కట్టుకున్నాకు వచ్చిన ఈ పోటలో శాంపుల్ ఇచ్చి మిమ్మల్ని బొరక తాడకుండా అంటే వీడేం చేస్తాడు వీళ్ళందరూ కాదు మీకు అవసరం మీ ఇద్దరికి దండం పెడతారు నేను దిక్కుమా సంబంధం చేశాడు నాకు ఇలా తాకపోతే నాకు తెచ్చి కట్టపడతారు ఏం పర్లేదండి నా బాధ మీకేం తెలుసు
ఏంటి బట్టి ప్రాణం వెబ్బులు పెట్టి బాగా విసురుతారు అనుభవించాలో తెలుస్తుంది జయాన్ని బట్టి నా ప్రాణమే పెళ్ళి ఎన్ని రోజులు కాలేదండి ఏంటి నాకు ఈ నరకం అసలు చెప్పండి ఇప్పుడు నీ మాట ఇస్తాను మళ్ళీ మానేరా అనేసి నా జీవితం నాశనం చేశారు దిక్కుమాల ఇద్దరు వీళ్ళు మాత్రం మంచి పిల్లలు పెళ్లి చేసుకుని నాకు ఈ కాకపోతే ఇక్కడ కట్టబెట్టారు రేపు నీ తాగనే నాయన మీకు దండం పెడతాను మీకు పుణ్యం ఉంటది నా బాబు నా మాట అంతా విలువుందండి నువ్వంటే ప్రాణమే కదా మరి నీకోసం ఏది ఇచ్చేస్తాను ఏది ఇచ్చేస్తారా అడిగి ఇచ్చేస్తాను ఒక పని చెయ్యు ఇంకా మందు తాగను ఇప్పుడు 200 ఇచ్చింది మందు తాగడం బాబా మీ పుణ్యం ఉంటుంది బుర్ర వచ్చేస్తుంది కూలిపోతుందిరా నాకు ఉంది 200 ఇచ్చింది బాబు ఇలా తుప్పు పెడతాడు ఏంటి మీరు ఏం చేశారు తెలుసా నా కాపురం నాశనం అయిపోతుంది నెక్స్ట్ రోజు ఫస్ట్ నైట్ అన్నారు మళ్ళీ 3 పెట్టాలి 2 సెంటు పోసి గదిలోనికి పంపాలి దిగుతాం కానీ శుభ్రంగా సరిపోతుంది కదా నీ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ఇలా తాగుతున్నాం చూడు చెమట ప్రభావం డబ్బులన్నీ దండగైపోతున్నాయి కదా అందుకే రేపు నుంచి మందు తాగను మీ అందరి మీద ఒట్టు మీ అందరి మీద ఒట్టు తాగేదెక్కు బ్రాండ్ కాదండి అన్ని బ్రాండ్లు కలిసి తాగుతున్నాడు నన్ను తంటున్నాడు ఒక్క బ్రాండ్ అయినా తాగి బావా ప్లీజ్ మందులు ఇచ్చిరా ప్లీజ్ తాగుతురా ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం ప్లీజ్ మా తాగుతురా మీ దండం పెడతారా మీరు ఒక బ్రాండ్ తాగుతాడు తాగొచ్చి కొట్టేస్తే ఉంటాడు తాగొచ్చి బాధలు పడుతుంటాడు విస్కీ తాగొచ్చి విసులుతూ ఉంటాడు పుల్లగా తాగొచ్చి పొయ్యిలో పండుకుంటాడు అంతే ఎవరి కాపురాలు ఆలివి వీళ్ళు మాత్రం బంగారం వంటి పిల్లలు చేసుకొని నా కాపురం వీళ్ళు కూల్చేశారు బాగుందిరా అన్నయ్య బాగుంది
నువ్వు వదిన బాగా వేసుకొని చూసుకుంటున్నారు. నా జీవితం కదా నాశనం చేశారు. నేను లాగేస్తున్నాను. అవునా బాగా బాగా డ్యాన్స్ చేసుకుంటారు వదిన నువ్వు. మీరు మాత్రం పచ్చగా ఉండండి, నన్ను మాత్రం నాశనం చేయండిరా. ఎందుకు నేను లేకపోయినా నా తమ్ముడు నన్ను చూసుకుంటున్నా. మీ తమ్ముడికి అబ్జెక్ట్ ఉంది నన్ను చూడండి. నేను చచ్చిపోయి చెప్పాను తమ్ముడు కారికేశ్వరం అడుగుకొని చూసుకుంటున్నా. కారికేశ్వరరావు తీసుకో సాగరేశ్వరరావు అన్న చెప్తారా? సాగరేశ్వరరావు ఓపిలేదప్ప అంతది నీకు ఇబ్బంది అయిపోతుంది. అవునా నువ్వు ఇలాగే ఎవరి కూడా అబ్జెక్ట్ చేస్తావు. నీ నీచమైన బుద్ధి నీ నీచమైన సంగతి తెలిసే అమ్మా మొన్న మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఈ ఎవరు అంత పని చేసినా చేస్తాడు. వీడు తాగిన మొత్తం బ్రాంతి చదువుకోలేదు అంత తాకట్టు పెట్టేసేవాడు. ఎవరితో పెట్టలే లోపల నుండి పని తీసేస్తాను రేపు చూడు నేర్చుకున్నాడు ఎన్నో వచ్చాయి. నువ్వు ఇలాంటి వెదవేషాలు వేస్తున్నావు. మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినా మొన్న అక్కడికి వచ్చి ఎలా అలర్ట్ చేశాడమ్మ నన్ను? ఎలా అలర్ట్ చేశాడు? నువ్వు ఇష్టం లేకుంటే ఇంటికి వస్తుంటాడు, గదిలో పెడతామంటూ గదిలో పెడుతుంటాడు, గదిలో పెళ్ళినాక తలుపు గడియ పెడతాడు, గడియ పెట్టినాక గుర్తులెంట గుర్తుపెట్టి వస్తుంటాడు. వీడు తాగడం ఒకటేని అనుకున్నారు అమ్మా వాళ్ళు. నాకు ఎంత నష్టపెడతాడో తెలుసా? ఎలాగున్నా ఒప్పుకోడండి. అయినా నేను తాగు తినకే మంచిదే. తాగొస్తాను మంచిదా? రాత్రికి కోక పడుతున్నా, పొద్దున్న కోక ఇస్తున్నా, బొమ్మలు పడుకుంటుంది. ఇదే అండి మా సంసారం. ఇదే మా సంసారం. నైట్ ప్రోగ్రాం వరకు నా పని నీ పని పనులంతా తాగుతాడు, పడుకుంటాడు. అవునా నన్ను ఎంత విసిగిస్తున్నావు? కొంచెం కూడా నన్ను జాలి దయలేదా? ప్రాణగా అంటాడు. నేను మందు మారుతుంది మందు మందు మారుతున్నా ఇప్పుడు ఇదిగో ఈ నస నేను తట్టుకోలేకపోతున్నాను. నీతో ఎలా పడాలిరా? బొమ్మల్లో పడుకుంటే బేబోలో పడతాడే, పడుకుంటే పడతాడే, పడుకుంటే బావా నిజంగా తాగడం మానవా? అది పోను సరే తాగుతున్నా ఓకే. ఇది తెలుసు ఇక నువ్వు రావణం ఇంటికి వెళ్ళడం మానేస్తావా? చూసారా వీడు వంకర బుద్ధి. ప్రేమా వామ్మో నువ్వు కొన్న ఖరీదు కొన్నావే తొలి ప్రేమ. ఇదిగో ఇదిగో ప్లీజ్ రావణం ఇంటికి వెళ్ళడం మాని, లేకపోతే నేను విడాకులు ఇచ్చేస్తాను. విడాకులు తాగుడు మానవు, రావణం ఇంటికి వెళ్ళడం మానవు. ఏం రమేష్ గారు ఇది ఎందుకు నవ్వుకుంటారు? చెప్పండి. మొగుడినైతే మీరు ఉంచుతారా చెప్పండి? పేపర్ ద్వారా తొక్కారు చూడండి. నేను భార్యలే కదా, ఒక్క మాట అయినా నా మాట వినాలా? నీ మాట మాట్లాడుతుంటాను మందు తాగను ఇంటికి వెళ్ళాం. రావణం ఇంటికి వెళ్ళొద్దు. ఇప్పుడు 200 ఇచ్చి మళ్ళీ మొదటికే వచ్చావు అన్నమాట. చుట్టుకెళ్ళి మళ్ళీ మొదటికే వచ్చావు.
రాకపోతే ఇబ్బంది అయిపోతుంది మీద నుంచి తావడం కింద నుంచి పోవడం మీద నుంచి తావడం కింద నుంచి పోవడం అందుకే నొదగమ్మంటాను మళ్ళీ మొదటికి వచ్చాడా దేవుడా కొట్టప్పుడు పడుకుని పోతాడు ఎక్కువ నాకు సవాలు మాకు అడగరాజాలని ఆనంద పడుకుని పోతారా బాబు ప్లీజ్ ఎప్పుడు ఒకసారి ఇబ్బంది ఒకటో రెండో ఒకటి తాగడండి అన్ని ఏ దొరికితే తాగేస్తాను ఏదన్నా కళ్ళు మానవా కళ్ళు పక్క మానవా కళ్ళు మానవా కళ్ళు పక్క మానవా ఒకసారి మానవా రమణ రమణ నిన్ను మానవా ఒకసారి మానవా రమణ నిన్ను మానవా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య
చేసుకుంటున్నారా? మరి నీకు ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని. సర్వశక్తులు వచ్చపరుచుకున్న పకీరు అవునమ్మాయి. మహిళాడు నిమించిన మాయాడు మాయావి. దుర్వ్యసనములకు ముద్దు కుమారుడు ఆహా. గంటకొక వేషం వేస్తాడు. 4 మణుగుల నెల మందు అవునమ్మాయి. ఒక్క మాత్రగా మింగుతాడు. ఆహా. 7 పుట్ల గంజాయి గంజాయి. ఏకగ్రీవంగా కాలుస్తాడు. కాలుస్తాడు. మహంకాళి భోజనం భోజనం. నిద్రలో కుంభకర్ణనే మరిపిస్తాడు. పరస్పరాన్ని బంధించిన పాపి వాడి మాటే మంత్రం. ఆహా. అంతేకాదు ఆ. అడుగు వేశాడు. వేశాడా? అన్ని తంత్రాలు. అన్ని తంత్రాలే. చిటిక వేశాడా? ఆహా. చీకటి భూతాలు చిందులు త్రొక్కుతాయి. అవునమ్మాయి. ఎలా వేశాడా? వేశాడా? వేలాది పుచ్చచాలు జ్వాలలు పడతాయి. ఆహా. లాఠీకర్ యుద్ధం చేస్తుంది. చేస్తుంది. గోటు చుక్క చక్కని మేడలు కడుతుంది. మేడ కొడుతుంది. 300 ముక్కల భూతములు. ఆహా. 700 ఏళ్ళ భూతములు. భూతములు. పకిరవాన్ కోట చుట్టూ పహారా కాస్తూ ఉంటాయి. ఒకనాడు పకీరు ఆహా. సిద్ధిలాసంలో ఉండగా తన ఊపిరి కట్టిన సంగుని పిలిచి చక్కగా నాట్యం చేయమన్నాడు. అందుకు సంగు ఎంతో చక్కగా నాట్యం చేసినది. అప్పుడు పకీరు ఆహా. సంగును మరలా నాట్యం చేయమన్నాడు. అందుకు సంగు ఆహా. ఓరి పకీరు ఈ ఉల్లోకంలో అందరిలో నన్ను మించిన సుందరాంగు లేదని ఒప్పుకుంటావా? మరలా నాట్యం చేస్తున్నాను. అందుకు పకీరు వారి కోపం వచ్చి ఆహా. తన మాత్రం శక్తిని కాపాలని పిలిచి "ఏయ్ కాపాలి, ఈ ఉల్లోకాలలో మోహం కల్పించే మోహనాంగి ఉన్నదా అని ప్రశ్నించాడు. అందుకు శక్తి అయిన కాపాలి పకీరు వంటూ ఏమని చెప్తున్నాడు? ఆ పట్టణాన్ని పరిపాలించే రాజులలో కడపటి వాడు కార్యవర్ధి రాజు. అతని భార్య సుందర లావణ్య సీమ దేవకాంతము ధిక్కరించిన దివ్య సుందరి తిన్నె రాములను కించపరచిన కీరవాణి గరుడు గంధర్వ కన్యను తిరస్కరించిన నారీ రత్నం గగన వీధిని కనపట్టు తలుపు చుక్క మన్మథుని మించిన చిలుక అందాల పూమల అటువంటి భువనేక సుందర జీవిత గాథ కాపాలి పకీరు అంతా ఇంకా ఇంతంగా చెప్తున్నారు. ఓరి పకీరు ఇక్కడి కొంత దూరంలో భూచక్రపట్నం ఉన్నది. ఆ పట్టణాన్ని నవాబోజరాజు ప్రజలకు ఎట్టికొత్త రానికుండా చక్కగా పరిపాలన చేస్తున్నారండి. అతని భార్య భూలక్ష్మీదేవి వారికి ఎన్నో భోగ భాగ్యములు ఉన్నాయి కానీ సంతానం మాత్రం కలగలేదు. అతను భూలక్ష్మీదేవి తన భర్త గారి అనుమతి తీసుకుని చట్టంగముని ఆశ్రమంలో చేరి తన మనసులో ఉన్న కోరికను వెల్లడించింది. ఆమె కోరికను విన్న చట్టంగముని అమ్మ భూలక్ష్మీదేవి ఇక్కడికి ఈశాన్య దిక్కున కారు చిక్కట్లో కాపురం చేస్తున్నటువంటి మధ్య చెట్ల తోట ఒకటి ఉంది. ఆ తోటలో పాల మామిడి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు ఎక్కి 7 పంట కోసుకొని ఆ పండ్ల రసం నీవు ఆరగించావంటే తప్పనిసరిగా నీ సంతానం కలుగుతుంది. కానీ ఆ చెట్టు క్రింద పుట్టలు 12 శ్రేష్ఠ నాగేంద్రుడు వారి జాగ్రత్త సుమా అని మరీ హెచ్చరించి పంపించారు. అప్పుడు భూలక్ష్మీదేవి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుకో పుట్టకు నమస్కరించి చెట్టు ఎక్కి ఆశపడి కనిపెట్టి పండ్లను కోసుకున్నది. తేడా చెట్టు తీసేసరికి 7 పండ్లు పడుతుంది. అప్పుడు భూలక్ష్మీదేవి మళ్ళా రెండోసారి చెట్టు ఎక్కి పండ్లు కోస్తుండగా పుట్టలో ఉన్న నాగేంద్రుడు శరవేగంతో బయటకు వచ్చి "ఓసి ఎవరివే నీవు? నువ్వు చూడు తీర్థంలో మా భాగం చూడని అని చెప్పు. ఎప్పుడు చూడు తీర్థంలో మా భాగం చూడని బాడీ గుడ్డ ఎక్కడ పక్కల గుడ్డ అని ఏమంటే రవ్వాలి ఏడు పుట్టిన దగ్గర కొట్టాను కూడా అడుపు తీసుకుని ఆడుకోనాడే పంది వేశాడు. పందెల్లి కోసేసిండు. చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట. నీరాటమ్మ చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట. గుడిలో గంట లేదని ఇంటికి వచ్చి జడగంట పూజ చేసుకుంటా. చేసుకుంది. 7 పండ్లు 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 7
ఇప్పుడు నీ అక్కడి చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట. గుడిలో గంట లేదని ఇంటికి వచ్చి జరగన్న పూజ చేసుకుందట. నీలాంటి ఉలికించిన మొగుడిని నీలాగా ఉలికించిన మొగుడినట ఎలకెత్తిపోయింది. ఎలకెత్తిపోదా అది ఆడే మంచిగా తుమ్ముండం నీలాంటిదేనట. ఏంటట నీలాంటిది సింగారంగా ఉంది కదా లంగా కట్టిందట. సింగారంగా ఉంది కదా లంగా కట్టిందట. బంగారం ఉంది దొంగోడు దేగాడట. నీలాంటాడంట్రా అబ్బాయి సుబ్బాయి మగోడా తెలియదా దానికి బాసుమతులే అది ఇది చెప్పింది నేను. ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే నన్ను వీళ్ళని సంగతి తెలీదు. టైం దగ్గర పడింది. ఒరే అబ్బాయి వచ్చిన 200 అవ్వలేమో 200 మమ్మల్ని అవ్వలేమో అది గ్యారెంటీ. అలాగే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే ఒరే మగడ మొగుడినేనా మగాడినేనా మగాడంత మొగుడినైనా కాదు మొగోడంత మొగోడినైనా మొగోడంత మొగుడినే కదా మగాడినే కదా ఇది నచ్చుందండి. ఆ మొగోడంత మొగోడు అయితే అయితే అంతదా అందా నువ్వు అనొచ్చా ఎంత ఉంటే మరి బొగ్గుపోటు పొడిచేస్తాను పొడిచేస్తాను బొగ్గులు ఉప్పుకున్న తప్పుకున్న అప్పగానే చెల్లొద్దడియా కానీ మాట మంచిగా అన్నాను ఊరడప్ప బజార్ బాగాలి ఒక్కడే అంటానే. ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా రే ఒక ఆడదానికన్నా దిగోడా ఏంటి ఆడదానికన్నా దిగువడా ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే ఆడదానికన్నా దిగువడా వెళ్ళి అలా అక్కడ సోలు కాడ కాపలా కాయలా అంటే కాసరాని తీసుకుని మీరంటాడు కక్కుర్తురా కొడక మూసుకో అన్ని కక్కుర్తు వేసాలి. రాజు లాంటి మొగుని రంగం పంపించి ఎలాగన్నా మీలాంటిది రాజు లాంటి మొగుని రంగం పంపించి గుళ్ళు మొగుడుతోటి గుళ్ళెత్తలు 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 అడిగారు. రమేష్ గారు మరి ఎలాంటాడంటే ఆడదా మీరంటాడైతే ఆడదగ్గర అలవాట్లైన అర్థం గుడ్డు మొగుడుతో యుద్ధం. ఇలాంటి మొగుడు ఉంటే ఎవరితోనే ఆడుతుంది. మరి ఏంటట అసలు మొగుడు అనకాపల్లి ఏంటి అసలు మొగుడిది అనకాపల్లి మన జిల్లా అనకాపల్లి అసలు మొగుడిది అనకాపల్లి రొంక మొగుడిది రాజమండ్రి. ఎక్కడ వేసుకున్నారా మాటలు అసలు మొగుడు అనకాపల్లి రొంక మొగుడిది రాజమండ్రి అట. ఎవరు కాదమ్మా మరి ఏ మొగుడు లేకపోతే ఈ అప్ప మొగుడే గతి. అప్పమొగుడా అప్పమొగుడా ఇప్పుడు దాపు పెడుతుందండి దాని దాపు చూడు మన రమేష్ గారు ఇదిగో మా అక్క మొగుడు వీడు. అసలు మొగుడు నేనే. పక్కన ఇంకో మొగుడు ఉంటాడా ఏంటి? ఏమండి మా అక్క మొగుడండి. మీ అప్ప మొగుడు చెప్తా పచ్చడి చేస్తాను వీళ్ళందరికి చెప్పాలి కదా. అమ్మా ఇదిగో మా అక్క మొగుడు ఇలాంటి కొజ్జాడు కజ్జాయం ఇస్తాడంట. నీలాంటి కొజ్జాడు కజ్జాయం ఇస్తే ఎంత వస్తుంది కదా మరికి ఎంత వస్తుంది. ఇక వీళ్ళకి కొజ్జాడు కజ్జాలు ఇస్తేనట పిక్కలు తినేసి తక్కువ ఉంచాడట. ఏది తినాలో ఏది మానవ కూడా తెలియలేదు. అసలు సంగతి తెలియదు కదా ఏంటి తొక్కకి పుట్టి దిగిపోతే ఒకసారి అదే పిక్కే దంతం దోసుకొని చప్పరిస్తుంటే రకరకాల ఉంటాయి. పిక్కలు అన్ని రుచులు ఉంటాయి. అంత టేస్ట్ మన వాటర్ చెప్తాడు వాటర్ పిక్కలే తింటారా? అది తిన్నామని చూసినాడు
పాప గసిరిసింది అలా ఆవిడ లేకపోతే మధ్యలో చూడట్లే పడుకోవాలి మధ్య మన ఉడకప్పు పూసుకొని చెప్ప నీకు గట్టిలా ఉట్టుకొని కానీ మీ ఇద్దరికి బుద్ధులు లేవు అసలు. ఏం చెప్తాం మనసు మంచిదే గుణం కూర్చుంటే అయిపోయింది ఇద్దరు కదా అయితే మీ ఇద్దరు అంతా మీ ఇద్దరు కూడా పిక్కలే తింటారు. రమేష్ గారు మీరు ఖర్జూరం పిక్కలు తింటారు పక్కలు తింటారా? అతను రెండూ తింటాడు. నువ్వు బాగా ఆయన చెప్తున్నారు కదా మీ నిర్ణయం చెప్పండి. సిగ్గు లేకుండా చెప్పండి, సిగ్గుపడికి చెప్పండి. పక్కలేనా మీరు నా పార్టీ రే విన్నావా? నీ పార్టీ వస్తాడు చెప్పుకుంటూ రాత్రి గారు వచ్చినా కదా చంప చెల్లు మనుకో తెలిసిందా? నీ బాధ ముగ్గున్నప్పుడు చెప్పేస్తా సరదా తీరిపోతే నేను త్వరగా తీరిపో నిన్ను అబ్జెక్ట్ అయిన వాడికి మమ్మల్ని కాదు చాలా కూడా అందుకే చెప్తాను అదే మరి చాలు అవునా? ఖర్జూరంలో పిక్కలు తింటా పక్కలకి పడవు ఎప్పుడు పిక్కలే తింటా. రమణ నాకు చిన్న డౌట్ మనకి ఇప్పుడు గ్రామ దేవత పండుగలు అవుతున్నాయి కదా, ఈ రోజు వసంతాల పండుగ అయింది కదా, ఇట్లాగే పండుగ జరిగితే ఎక్కడైనా వెళ్తావా? మాట్లాడి సంగతి తెలుసా? చెప్పు సంగతి తెలుసా? ఎక్కడైనా పండుగ జరుగుతుందన్నా అనుకో ఎన్ని పనులు నాగనం వెళ్తాం. వెళ్ళిపోతున్నాం. ఎంత దూరమైనా అంత దూరం వెళ్తాను. ఏ టైం అయినా ఎనీ టైం. చూడండి వీడికి పండుగలు అంటే ఎంత ఆసక్తో ఎక్కడ పండుగ జరిగినా వెళ్తాడంట. సరే ఏ టైంలో వెళ్తా పండగకి? పండుగ అయిపోయిన తర్వాత. ఏముంది అక్కడ? పండుగ అయిపోయిన తర్వాత ఎదురా ఎవరైనా పండుగ అవుతుంది వెళ్ళేవనుకో మీ చెల్లి వచ్చింది అనుకో బావా అన్నది అనుకో దాని పక్క పండుగ కొనెట్టాలి. రాత్రి మళ్ళీ పూలు కొన్నాను, ఎర్ర పూలు కొన్నాను. ఏం చెప్తాము ఆ ఎర్ర పూలు ఇప్పుడు రెచ్చిపోతాను మేము. అవునా? ఎంత మంచోడు అన్ని కొనిచ్చేటైతే. అందుకు కాదండి మా చెల్లికి ఏమైనా కొనబడుతుందని కాదు. మీరు ఖర్జూరం ఏం తింటారన్నాడు? పిక్కలు. పిక్కలు తింటారన్నాడు కదా, పిక్కలు ఎప్పుడు దొరుకుతాయి? అవి ఏర్పడానికి వీడు వెళ్తాడు. ఖర్జూరం పిక్కలు తింటాడు. మా అక్క ఏమో నేర్చేస్తుంది అనుకోదా, మా అక్క వేస్తుంది. అదే మంచిది. ఏది అది అది ఇది అంటావేంటిరా? మంచిదే అది అలాగా ఎందుకు? దేనికి? మా అక్కతో పని ఉంది నీకు, ఉండి వెళ్ళి పంపిస్తాను. ఏమన్నాడు తెలుసా? మీ అక్కని రమ్మని, మీ అక్క నేను వేసుకుంటాం చూసుకుంటాం ఏదైనా చేసుకుంటాం, నువ్వు ఎందుకు ఇక్కడ అడుగుతాందుకు ఎందుకు అలాగా అన్నాడు. కావాలి నేను పోతే మంచిదా అయినా ఇప్పుడు అయినా ఆడవారు చిట్టాకొచ్చా? ఆడవారు చిట్టాకొచ్చా? అదేండి అది అయిపోయింది. ఆటోతో వాటర్ కూర్చోండి. ఆడవాళ్ళు చెట్టకూడదా? ఆడవారు చిట్టాకూడదు. ఆడవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు. తొక్కుతున్నారు చూసాను లేదా? కల్లారా చూస్తాను. స్కూటర్ తోలుతున్నారు. అందుకే బైక్ తోలుతున్నారు. వాళ్ళు బైకులు తోలుతాను. బైక్ తోలుతున్నారు, తోలుతున్నారు, స్కూటర్ తోలుతున్నారు, కార్ తోలుతున్నారు, లారీ తోలుతున్నారు, విమానాలు కూడా తోలుతున్నారు. విమానాలు అందుకే అక్కడ కూలిపోతాను తెలియలేదు. ఇన్ని చేస్తే తప్పులేదట. ఇన్ని చేయగలిగిన వాళ్ళు చెట్టు ఎక్కడ పెద్ద వెళ్తా విద్దాం అండి. అదే విచిత్రమైతే అమ్మ మీరు రాత్రులు పాలు కల్పించాలి చేస్తారు. రాత్రి ఉద్యోగం రాత్రి ఉద్యోగం ఓటి ఓటి అనుకోని అక్క తప్పే ఉంది. అక్క నువ్వు మిషన్ కుట్టడానికైనా వెళ్తున్నావు, పగలు రాత్రి పడడానికి అని గుడ్లు చెప్తారా? నవ్వులేదు మాత్రం వదలలేదురా అయిపోయింది. ఇగో అది ఎవరో పడుకుని పోతారు అంటున్నావు కదా. అని ఒకరికి చెప్పి వెళ్ళి
ఆ పడుకున్న ఆయన లెక్కొట్టేసానా ఉప్పంత నెట్టి 200 ఇచ్చేసి వద్దు కానీ అక్కడ తప్ప చెప్తాను కంగారు పడ అలాగే. స్టేజ్ నెట్టి ఇచ్చేస్తాను అలాగే. సరే ఆడవారు ఇన్ని పనులు చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఒరే మన ఆడవారు లేకుండా ఏ పని జరగదు నిజమే. అవునా కదా అవునా కదా అవునవును చెట్టు ఎక్కడ పెద్ద వింత విడ్డారు చెట్టెక్కడం మరి ఇంకే మనం చూసినాను ఏం చూసావు చెట్టెక్కడం ఎవరు ఈ ఆడవారే మా ఆడవారు చెట్టు ఎక్కడ నువ్వు చూసావు ఆ. ఎక్కడ చూసారా ఆ పక్కింటి ఆవిడ మీ పక్కింటావురా ఇది మీ ఇంటి దగ్గరే చెట్టు ఎక్కి చెట్టు ఎక్కిందా అలా చూసాను లాగా చూసావు వారం రోజులమ్మ కంటి మీద రెప్పపట్ల నోటావిడ మాట రాలేదు ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది జ్వరం ఒళ్ళంతా రాకపోతే ఒక దగ్గర వస్తుందా ఇల్లు ఏరుకుంటే అక్కడకే వస్తాం పట్టాను అది వచ్చిందండి జ్వరం వాడికి నీకు దవడ మీద వస్తుంది వాడి సంగతి నీకెందుకు నీ సంగతి చెప్పు నిజం జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చిందా కదా తెలియకెళ్తాను మీ పక్కింటావు చెట్టు ఎక్కిందా ఇక్కడ మూసెత్తినవా ఇప్పుడు వచ్చేస్తాం అమ్మో, ఏంటి జ్వరం ఎక్కడ స్టార్ట్ అయింది కింద నుంచి ఎవరికైనా స్వరం ఇక్కడ నుంచి స్టార్ట్ ఏంటి తల వీడిగా ఉంది అని చూసుకుంటే జ్వరం ఇలా స్టార్ట్ అవుతుంది ఇది ఇలా స్టార్ట్ అవుతుంది నా కింద నుంచి స్టార్ట్ అవుతుంది పోలే బాబు నువ్వు మనిషి రివర్స్ మనిషి అది కాదురా ఆ. మీ పక్కింటావు చెట్టు ఎక్కిందని అవునవును నువ్వు చూసావనుకో అవును. ఎందుకు జ్వరం వచ్చింది ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.